హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎర్నెస్ట్ మేయర్ ద గ్రేట్ బయాలజిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రతి లైన్ని మిస్ అవ్వము అండ్ కొంచెం ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా మనకు. సో దట్స్ ద మెయిన్ రీజన్. ఎర్నెస్ట్ మేయర్ ద గ్రేట్ బయాలజిస్ట్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఎర్నెస్ట్ మేయర్ అనే గ్రేట్ బయాలజిస్ట్ అనమాట. సో ఆయన ఈ ఫోటోలో ఉన్నది ఎర్నెస్ట్ మేయరే. సో ఈ ఫోటోలో ఉన్న సైంటిస్ట్ పేరు ఎర్నెస్ట్ మేయర్. ఈయనకి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయన ఎక్కడ పుట్టారో చూద్దాం. హీ ఈస్ బోర్న్ ఆన్ జూలై 5th 1904 ఇన్ ఎక్కడ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ కెంప్టన్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు జర్మనీ అన్నమాట. అండ్ పొజిషన్ ఏంటి, ఏ పొజిషన్లో వర్క్ చేశారు అంటే ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఇవల్యూషనరీ బయాలజిస్ట్ అంట. ఎవరు? ఎర్నెస్ట్ మేయర్. అండ్ ఎందుకు ఇంత ఫేమస్ ఈయన బయాలజిస్ట్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే హీ ఈజ్ నోన్ యాజ్ ద డార్విన్ ఆఫ్ 20th century అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద 100 గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్. అంటే ఏం చేశారంటే చెప్పాలంటే ఎంతోమంది సైంటిస్ట్ ఉన్నారు, అందులో ఒక ఇంపార్టెంట్ సైంటిస్ట్, ఇంపార్టెంట్ బయాలజిస్ట్ అనమాట ఈయన. సో నెక్స్ట్ ఈయన ఏం చేశారంటే స్పీషీస్ డైవర్సిటీని కన్సిడర్ చేశారు. స్పీషీస్ డైవర్సిటీని ఒక సెంట్రల్ క్వశ్చన్ కింద ఎవల్యూషన్లో ఈయన ఇంప్లిమెంట్ చేశారనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రిబ్యూషన్స్ ఏం చేశారంటే ఇప్పుడే చెప్పాను, స్పీషీస్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ గురించి రీసెర్చ్ చేసింది ఈయనే అనమాట. సో వర్క్ ఇన్ ఎక్కడెక్కడ వర్క్ చేశారంటే ఆర్నిథాలజీ, టాక్సానమీ, ఎవల్యూషన్, జియోగ్రఫీ, సిస్టమాటిక్స్, ఫిలాసఫీ ఆఫ్ బయాలజీ, హిస్టరీలోని వర్క్ చేశారు. సో ఆర్నిథాలజీ అంటే ఏంటంటే డౌట్ రావచ్చు. ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్. టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్ చేస్తాం చూడండి, నామన్క్లేచర్ అవన్నీ, అదంతా వచ్చేసరికి టాక్సానమీలోకి వస్తుంది. అండ్ ఎవల్యూషన్ అంటే తెలుసు. జియోగ్రఫీ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యానిమల్స్, ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి, లేకపోతే వాటి స్పీషీస్ ఏంటి, వాటి క్లాసిఫికేషన్ ఏంటి అంటే వాటి గురించి డిస్కస్ చేసేది జియోగ్రఫీ. జియోగ్రఫీలో బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాంగరూ అంటాను నేను, ఆస్ట్రేలియా గురించి. సో జస్ట్ ఎగ్జాంపుల్, ఇందులో ఏం డిస్కస్ చేయలేదు, బట్ ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో యానిమల్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఉంటాయి, ఏ స్పీషీస్ ఎక్కడ ఉంటాయి అని కానీ వాటి మీద రీసెర్చ్ చేస్తారు. తర్వాత సిస్టమాటిక్స్, ఫిలాసఫీ ఆఫ్ బయాలజీ గురించి కూడా, హిస్టరీ ఆఫ్ బయాలజీ గురించి కూడా ఎక్కువ రీసెర్చ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ అకాడమిక్ కెరీర్కి వస్తే ఎర్నెస్ట్ మేయర్ 1953లో హార్వర్డ్లో జాయిన్ అయ్యారు. తర్వాత రిటైర్మెంట్ వచ్చేసి 1975లో అయిందనమాట. సో టైటిల్ వచ్చేసరికి ఈయనకి ఒక టైటిల్ ఇచ్చారు, మొత్తం సైంటిస్ట్లో ద గ్రేట్ బయాలజిస్ట్ బోటనిస్ట్ కదైనా. సో ఏమి ఇచ్చారంటే అలెగ్జాండర్ అగాసిస్ ప్రొఫెసర్ ఎమిరిటస్. అలెగ్జాండర్ అగాసిస్ అంటే ఏంటి అనే ఆయన ఒక జువాలజిస్ట్ అనమాట. అలెగ్జాండర్ అగాసిస్ అనే ప్రొఫెసర్ ఒక జువాలజిస్ట్, ఆయన పేరు మీద ఒక టైటిల్ బిరుదుని ఈయనకి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇలా ఈ రీసెర్చ్లో మొత్తం 80 years అనమాట. ఈ రీసెర్చ్ కానీ కెరీర్ కానీ మొత్తం నియర్లీ 8 years, షూర్గా కాదు బట్ దగ్గరగా నియర్లీ 8 years రీసెర్చ్ కెరీర్ అనమాట అయింది. ఏం దాంట్లో రీసెర్చ్ చేశారంటే ఆర్నిథాలజీ, టాక్సానమీ, జియోగ్రఫీ, ఎవల్యూషన్, సిస్టమాటిక్స్, హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ బయాలజీలో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి ఆన్సర్స్ మనం గెస్ట్ చేయగలుగుతాం లేదా చూద్దాం. స్టడీ ఆఫ్ బర్డ్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఆర్నిథాలజీ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, టాక్సానమీ అన్నమాట. సో టాక్సానమిస్ట్ కింద వర్క్ చేశారు ఆయన. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యానిమల్స్ ఇస్ నోన్ యాజ్ ఏంటి, ఇందాకే చెప్పాను, జియోగ్రఫీ అంటారు. తర్వాత మేయర్, ఎర్నెస్ట్ మేయర్ మేడ్ dash the central question of evolutionary biologist అంటే he made origin of species diversity ని central question of evolutionary biologist కింద కన్సిడర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి he defined the concept of మళ్ళా బయాలజీ, మళ్ళా స్పీషీస్, దాని గురించి వస్తుంది. సో he defined the concept of species డైవర్సిటీ, బయాలజికల్ స్పీషీస్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ ఎర్నెస్ట్ మేయర్ గురించి మీకు ఐడియా రావాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్
వాజ్ నాట్ స్టడీడ్ బై ఎర్నెస్ట్ మేయర్ అంటే ఆర్నిథాలజీ గురించి చదివాడు, టాక్సానమీ చదివాడు, ఆస్ట్రోఫిజిక్స్ అనే వర్డ్ ఎక్కడ రాలేదు కదా. సో ఇది ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రోఫిజిక్స్ అయి ఉండొచ్చు, కానీ ఇవల్యూషన్ కూడా చదివాడు. సో ఆస్ట్రోఫిజిక్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ జియోజియోగ్రఫీ డీల్స్ విత్ ఏంటి? ఇందాకే చెప్పాను, క్యాంగరూ ఎగ్జాంపుల్ చెప్పాను అది. సో ఇట్స్ లైక్ డీల్స్ విత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యానిమల్స్ అనమాట. నెక్స్ట్ ఎర్నెస్ట్ మేయర్ ఇస్ బెస్ట్ నోన్ ఫర్ ఏంటి? ఇందాక కూడా చెప్పాను బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ గురించి కదా. సో ఎర్నెస్ట్ మేయర్ ఇస్ బెస్ట్ నోన్ ఫర్ బి ఆప్షన్ అనమాట, డిఫైనింగ్ బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ గురించి చూసారు. తర్వాత టిక్ మార్క్ పెడుతున్నాను, ఇది ఆన్సర్. ద సెంట్రల్ క్వశ్చన్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అకార్డింగ్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ గురించి. ఆయన మళ్ళీ స్పీషీస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ అనే దాని మీద సెంట్రల్ క్వశ్చన్లో డిస్కషన్ జరిగింది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ వన్ మోర్, అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎర్నెస్ట్ మేయర్ వర్క్డ్ ఇన్ మల్టిపుల్ బయాలజికల్ ఫీల్డ్స్ అండ్ హీస్ రీసెర్చ్ ఇంక్లూడెడ్ టాక్సానమీ, ఎవల్యూషన్, ఫిలాసఫీ, బయాలజీ. దట్ ఈస్ ట్రూ, కరెక్ట్ కదా. అసర్షన్, రీజన్ both are true and this is a proper explanation for assertion అనమాట. సో ఇట్ ఈస్ అ ట్రూ అనమాట. తర్వాత అంతే. అండ్ హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 100. మర్చిపోకండి, క్వశ్చన్ ఏమైనా వస్తే రావచ్చు. 100 years ఆయన బతికాడు, 2004లో చనిపోయాడు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఎర్నెస్ట్ మేయర్. థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ కమెంట్స్లో చెప్పండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.